అయితే ఈరోజు వాక్యం చెబుతున్నప్పుడు అలానే దానికి ముందు ఉపోద్ఘాటంలో నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, గుడ్డివారు కానీ వేరే వారు కానీ దేవుడి దగ్గర స్వస్థపరచబడుతున్నప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. వాళ్ళ శిష్యులు అడుగుతారు, ఎందుకు ప్రభు ఇట్లా జరిగింది, వీళ్ళకి ఈయన చేసిన పాపమా, ఈయన తల్లిదండ్రులు చేసిన పాపమా, ఎందుకు ఇలా జరిగిందని అంటే దేవుడు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను అని ఉత్తరం ఇచ్చాను. ఈ వాక్యం నాకు ఏ విధంగా నన్ను ఎంకరేజ్ చేసిందంటే, నేనే కానీ మనమే కానీ కొన్ని విషయాలు మన కంట్రోల్లో కూడా ఉండుకున్న విషయాల్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అది ఉద్యోగాలు కావచ్చు, వీసాలు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, రైట్? దెన్ జనరల్ క్వశ్చన్ ఈజ్ వై గాడ్, వై మీ, రైట్? And then the answer God says, it's nothing about you. It's all about my glory being revealed through you, right? So ఆ విధంగా అదే సందర్భానుసారం ఒక పాటను పాడుకుంటుండగా నాతో పాటు తెలిసిన వారు పాడుతూ దేవుని ఆరాధించండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఆయన సర్వకృపానిధి, పరమ కుమ్మరి, మన జీవితాలను ఆయన చేతులతో, ఆయన వేళ్లతో దిద్దుతా ఉన్నాడు, నిర్మిస్తా ఉన్నాడు, కట్టుతా ఉన్నాడు. పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పది, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పది, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. అందుకను ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా,
నీకే నీకే సాధ్యము. యోబు మన శ్రమడుగుండా వెళ్తున్నప్పుడు ఆయన గ్రహించింది ఏంటంటే దేవుడి అనుమతి లేకపోతే అపవాదికి మన మీద ఎటువంటి అధికారం ఉండదు. దేవుడు అనుమతించాడంటే అది ఆయన నామాన్ని కనపరుచుకోవడానికి. ఆమేన్. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్య